వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. సంగెం మండలం తీగరాజుపల్లి సమీపంలోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో ప్రమాదవశాత్తు కారు పడిపోయింది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న తండ్రి కూతురు చనిపోగా మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. కారు ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లికి చెందిన ఎల్ఐసి ఆఫీసర్ సోమారపు ప్రవీణ్ కుటుంబానికి చెందినదిగా గుర్తించారు. వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. సంగెం మండలం తీగరాజుపల్లి సమీపంలోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో ప్రమాదవశాత్తు కారు పడిపోయింది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న తండ్రి కూతురు చనిపోగా మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. కారు ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లికి చెందిన ఎల్ఐసి ఆఫీసర్ సోమారపు ప్రవీణ్ కుటుంబానికి చెందిందిగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో ప్రమాదవశాత్తు కారు పడిపోయినట్లుగా తెలుస్తుంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? డీటెయిల్స్ ఏంటి? వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కుంకపాక శివారు. ఇది సంగెం మండలం తీగరాజుపల్లి రెండింటికి మధ్యలో ఉంటుంది. ఎస్ఆర్ఎస్పీ కాల్వలో కారు గల్లంతైన సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఈ ఘటనలో ఒక కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు మృతి చెందిన సందర్భం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో కలిసి కారులో వెళ్తున్న క్రమంలో ఏదైతే కొంకపాక శివారుకు సంబంధించినటువంటి ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి ఈ కారు వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే క్రమంలో తండ్రి కూతురు ఇద్దరు కూడా ఆ కారులోనే గల్లంతైన పరిస్థితి. ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కారులో ఉన్నటువంటి బాధ్యతని బాబును కూడా ఒక బాబు ఉన్నారు, ఆ బాబును కూడా బయటికి తీసే ప్రయత్నం చేసిన పరిస్థితి. భార్య కృష్ణ అయితే బతికారు. ఎవరైతే చిన్నారి అబ్బాయి ఆర్యవర్ధన్ అయితే మృతి చెందిన పరిస్థితి. ఇప్పటికే గల్లంతైన వాటిలో ఎవరైతే ప్రవీణ్ ఉన్నారు, ప్రవీణ్ తో పాటు వాళ్ళ కూతురు చైత్ర సాయి, ఈమెకు 4 సంవత్సరాలు, వీళ్ళిద్దరు కూడా గల్లంతయ్యారు. ప్రస్తుతానికైతే అక్కడ కారును తీసేటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక పోలీసులు అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సిబ్బంది అంతా చేరుకొని అక్కడ సహాయక చర్యలు అయితే చేస్తా ఉన్నారు. కారును బయటికి వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ప్రధానంగా అక్కడ ముగ్గురు అయితే చనిపోయినట్టుగా మనకు నిర్ధారణ అవుతా ఉన్న పరిస్థితి. భార్య కృష్ణవేణి మాత్రం ప్రాణాలతో బతికారు. ప్రస్తుతానికి ఆ చిన్న ఎవరైతే బయటకు తీసినటువంటి 2 సంవత్సరాల ఆర్యవర్తను ఎన్ఎం ఆసుపత్రికి తరలిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. గతంలోనూ ఇక్కడ ఒక ప్రమాదం జరిగింది. ప్రధానంగా అప్పుడు కూడా ఒక కొద్ది రోజుల క్రితం అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన పరిస్థితి కూడా ఇది 2వ సంఘటనగా కూడా అదే కెనాల్ కు సంబంధించి మనం తెలుస్తా ఉన్నది. ఇది 2వ ప్రమాదంగా తెలుస్తా ఉన్నది. ఈ ప్రమాదంలో అయితే ముగ్గురు చనిపోయారు. గతంలోనూ ముగ్గురు చనిపోయిన పరిస్థితి. ఎవరైతే గల్లంతైన వ్యక్తి ఉన్నారో ఈ గల్లంతైన వ్యక్తి మేచరాజుపల్లికి సంబంధించి ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లికి సంబంధించిన కుటుంబం. ఇది ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ గా సోమారపు ప్రవీణ్ పనిచేస్తా ఉన్నారు. ప్రధానంగా వరంగల్ నుంచి ఏదైతే వీళ్ళ స్వగ్రామం మేచరాజుపల్లి ఉందో అటువైపు వెళ్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. వెళ్లే క్రమంలోనే ఇతనికి గుండెపోటు కూడా వచ్చినట్టుగా, స్వల్ప ఏదైతే గుండెపోటు సంబంధించిన సింటమ్స్ లేకపోతే గుండెపోటు వచ్చిందనేది వాళ్ళ భార్య చెప్తే గానీ తెలిసే పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే అతనికి గుండెపోటు రావడం వల్ల కారు కెనాల్లోకి దూసుకెళ్ళింది అన్నటువంటి అంశం కూడా తెలుస్తా ఉంది. స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. మొదటగా కెనాల్ మీద నుంచి వచ్చిన క్రమంలో మళ్ళీ వెనక్కి యూటర్న్ తీసుకునే క్రమంలో భాగంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెప్తా ఉన్నారు. ఇది గుండెపోటే కారణం అన్నట్టుగా ఒక ప్రాథమిక అంచనాకైతే వస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. దీని వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయనే అంశంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే
పోలీసులు కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ అక్కడికి చేరుకొని ఆ కారును వెలికించే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు మమత. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.